గుడ్ మార్నింగ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తా ఉంటాను. దేవుని యొక్క మహా కృపను బట్టి మరొక దినాన మనము సజీవులముగా ఈ రీతిగా ప్రతిదినము ప్రభువుతో అన్న కార్యక్రమాన్ని వీక్షించడానికి దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీకు వందనాలు. మరొక దినాన మాకు నైనా మీ పాదాల దగ్గర ఈ రీతిగా మేము సమకూర్చబడే అవకాశాన్ని ఇచ్చినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ ఉదయకాల సమయాన్ని మీరు మాతో మాట్లాడండి. ఈ సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. రైట్. క్రైస్తవ్యము అనగా అది మనం ఒక పూల పాన్పు అని అనుకుంటే చాలా పొరపాటు. చాలా మంది ఈ మధ్య కాలంలో మరి క్రైస్తవ్యాన్ని లేదా క్రీస్తుని అంగీకరించడానికి కోకొల్లలుగా ముందుకు వస్తూ ఉంటా ఉన్నారు. దేనికోసం అంటే ఏదో యేసు ప్రభువుని నమ్ముకుంటే ఆయన మేలు చేస్తాడు, ఉద్యోగాలు వస్తాయి, పెళ్లిళ్ళు అవుతాయి, పిల్లలు పుడతారు, లేకపోతే ఇంకేదైనా కారు బంగ్లాలు వస్తాయి, ఆరోగ్యం వస్తుంది. చాలా రకాలైన విషయాలను దృష్టిలో పెట్టుకొని ఆయన్ను అంగీకరించేవారుగా వెంబడించేవారుగా ఉంటా ఉన్నారు. అయితే బైబిల్ అలా చెప్పట్లేదు. అవన్నీ దేవుడు అనుగ్రహిస్తాడు. మనకు తగిన సమయమందు మన అవసరతను బట్టి, మనం అడుగుతున్న విధానాన్ని బట్టి మనకు అది అవసరం అనిపిస్తే దేవుడు దాన్ని మనకు అనుగ్రహిస్తాడు. అయితే ఇదిగో ఆయనను విశ్వసిస్తే నాకు ఇవన్నీ వస్తాయి, కష్టాలు రావు, నష్టాలు రావు, వ్యాధులు రావు, ఇబ్బందులు రావు అనుకుంటే మాత్రం చాలా పొరపాటు. శ్రమలు లేని క్రైస్తవ్యం అన్నది లేదు. ఎవరైనా సరే యేసుక్రీస్తును అంగీకరించినట్లయితే ఖచ్చితంగా కొన్ని రకాలైన శ్రమలను అనుభవించాల్సిందే, వాటి గుండా మనం వెళ్లాల్సిందే. చాలా మంది అడుగుతా ఉంటారు, యేసు ప్రభువుని నమ్ముకుంటే అమ్మో ఏంటి ఈ శ్రమను అనుభవించాలనా? యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన తర్వాత కూడా మరి ఈ యొక్క శ్రమల గుండా వెళ్లాల్సిందేనా? దేవుడు ఈ యొక్క శ్రమలలో మనకు ఏ విధమైన వెసులుబాటుని ఇస్తా ఉన్నాడు? శ్రమలు అసలు అవి శాపాలు కదా అని అనుకుంటున్న వారు చాలా మంది ఉంటా ఉన్నారు, అలా అడుగుతున్నారు కూడా. అయితే విశ్వాసులుగా ఉంటున్న వారు గ్రహించవలసింది ఏంటంటే, అపోస్తుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:29 ఈ రీతిగా చెప్తా ఉన్నాడు. ఏమని అంటే, క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు అనుగ్రహింపబడెను. విన్నారా? మరొకసారి చెప్పనా? క్రీస్తునందు విశ్వాసం ఉంచబడుటయే కాకుండా ఆయన పక్షమున శ్రమ అనుభవించడానికి కూడా అనుమతించున్నాడంట దేవుడు. శ్రమ పడుటయు అనుగ్రహింపబడెను. చూడండి, ఇది పూల పాన్పు అన్నదైతే కాదు అన్న మాటను మనం గుర్తుపెట్టుకోవాల్సిన వారంగా ఉంటా ఉన్నాం. ఆయన యందు విశ్వాసం ఉంచిన మనము శ్రమను కూడా అనుభవించడానికి దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఇది మనం చాలా జాగ్రత్తగా విశ్వసించాల్సిన మాట, నమ్మాల్సిన మాట. శ్రమ వస్తానే కుంగిపోతుంటున్న అనేక మంది ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలి. ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన ద్వారా అనేకమైన మేలులను పొందుకోవడం మాత్రమే కాదు, ఆయన అనుగ్రహించే అనేకమైన ఆశీర్వాదాలను పొందుకోవడం మాత్రమే కాదు, అయితే ఈ వేటిని అనుగ్రహిస్తా ఉన్నాడు దేవుడు, వేటిని కూడా అనుగ్రహిస్తా ఉన్నాడు అని మనం చూస్తే, ఆయన పక్షమున శ్రమపడుటయు అనుగ్రహింపబడెను. కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు మనం ఏం చేయకూడదంటే, అబ్బా ఇదేంది, ఇది నాకు పెద్ద శాపంగా ఉంది, దేవుడు నాకు ఒక శాపాన్ని అనుగ్రహించినట్టుగా ఉన్నాడే, దేవుడు నన్ను చేయి విడిచినట్టుగా ఉంటా ఉన్నాడే, దేవుడు ఎందుకన్నా నన్ను ఎడబాసినట్టుగా ఉంటా ఉన్నాడే అని మనము ఏమాత్రం కూడా అనుకోకూడదు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువే స్వయాన ఈ మాట అంటా ఉన్నాడు. యోహాను సువార్త 16:33 మనం చదివితే, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. హల్లెలూయా.
లోకములో మీకు శ్రమ కలుగుతుంది. ఎవరు చెప్తున్నారు ఈ మాట? సాక్షాత్తు దేవుడు యేసుక్రీస్తు ప్రభువే చెప్తా ఉన్నాడు. లోకంలో మీరు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉంటారు, లోకంలో మీరు ఎప్పుడు ఎంతో సంతోషాన్ని సమాధానాన్ని పొందుకునేవారుగా ఉంటారు అని మాత్రమే కాదు, ఏమని చెప్తా ఉన్నాడంటే లోకములో మీకు శ్రమ కలుగును. శ్రమ కలుగుతారు. అయితే ధైర్యంగా ఉండండి. ఎందుకంటే నేను ఈ లోకాన్ని జయించిన వాడని. శ్రమలు వస్తాయి, శ్రమలు రాకుండా అయితే ఉండవు. అయితే దేవుడు ఆ శ్రమలలో మనకు తోడై ఉండి మనలను చాలా సజావుగా నడిపిస్తాడు. ఆ శ్రమలలో దేవుడు మనకు తోడై ఉండి చాలా సింపుల్ గా సులువుగా మనల్ని దాటింపజేస్తాడు. ఆ శ్రమలలో దేవుడు మనకు తోడై ఉండి అన్ని పరిస్థితుల్లో కూడా మనకు నెమ్మదిని అనుగ్రహించి నడిపించే దేవుడుగా ఉంటా ఉన్నాడు. కాబట్టి శ్రమను భరించడం విశ్వాసికి కష్టంగా ఉంటే ఉండొచ్చేమో, కానీ ఆ శ్రమను విశ్వాసి జీవితంలో అనుమతించడం వెనక దేవునికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉన్నది అని మనం మాత్రం గ్రహించాలి. ఆయనకు ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉన్నది. శ్రమ ద్వారా దేవుడు మనకు ఏదో నేర్పించడానికి, శ్రమ ద్వారా ఎక్కడో దేవుడు మనల్ని పరీక్ష చేయడానికి, శ్రమ ద్వారా దేవుడు ఎక్కడో మనల్ని బలవంతుల్ని చేయడం కోసం, శ్రమ ద్వారా ఎక్కడో దేవుడు మనలో ఉంటున్న విశ్వాసాన్ని, స్థైర్యాన్ని పెంపొందించడం కోసం కొన్ని పరిస్థితులను మనకు అలా అనుభవిస్తూ ఉంటాడు, మనకు అలాగా అనుగ్రహిస్తూ ఉంటాడు. యోబు గారి యొక్క జీవితాన్ని మనం చూస్తే ఎన్ని శ్రమలో అయితే యోబు గారు ఏమన్నారు? ఇదిగో శోధింపబడిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. సువర్ణము వలె. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, శ్రమలలో ఉంటున్నావా? కష్టాల్లో ఉంటున్నావా? కన్నీటిలో ఉంటున్నావా? కొట్టుమిట్టాడుతూ ఉన్నావా? దేవుడు నీకు శ్రమలలో తోడై ఉండే దేవుడు. లోకంలో శ్రమ వస్తుంది, దేవుడు అంటున్నాడు అయినను ధైర్యం తెచ్చుకో, నేను ఈ లోకాన్ని జయించున్నాను. కాబట్టి నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే నువ్వు ధైర్యంగా ముందుకు అడుగులు వేయి. ఏ విధంగా అంటే ఆయన యందు విశ్వాసం ఉంచుకో, ఆయన మీద ఆధారపడుతూ ముందుకేస్తే లోకమును జయించిన దేవుడు మనతో ఉన్నాడు. కాబట్టి ఈ శ్రమలలో మనల్ని చాలా సులభంగా దాటించగలడు. దేవుడు నీకు సహాయం చేయగలడు. కాబట్టి దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేసుకో, ప్రభువా నీ యొక్క సహాయాన్ని నాకు అనుగ్రహించండి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీ వందనాలు నాయనా. శ్రమలలో ఉంటున్న నీ బిడ్డలను ఈ ఉదయకాల సమయంలో నీ పాదాల దగ్గర ఎత్తి పట్టుకుంటా ఉన్నాం. దేవా, మీరు అనుమతిస్తున్నారు, మేము అనుభవించాలి, వాటిని మేము పొందుకోవాలి. అయితే వాటిల్లో మీరు తోడుంటారని మేము నమ్ముతా ఉన్నాం. ఎవరెవరైతేనైనా వారి శ్రమల గురించి ప్రభువా మీ దగ్గర ప్రార్థిస్తూ ఉంటా ఉన్నారు, వారి శ్రమలలో, కృంగుబాటులో వారికి తోడుగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.